కొద్ది కాలం కింద ఫ్రాన్స్లో ఒక అమ్మాయికి సోఫియా అని చెప్పి ఒక హిందూ యోగి ఒక మంత్రం చెప్పాడు. ఆ మంత్రం జపం చేసింది ఆవిడ. చేస్తే ఆమెకు మనోభూమికలో మెంటల్ ప్లేన్లో ఒకరోజు మెసేజ్ వచ్చింది, కమ్ టు సిద్ధాశ్రయం, కమ్ టు హిమాలయాస్ అని చెప్పి, హిమాలయాలకు రా, సిద్ధాశ్రమానికి రా అని వినిపించింది. వెంటనే ఆమె ఇండియాకు వచ్చింది. హరిద్వార్, హృషికేశ్, గంగోత్రి, యమునోత్రి అలా హిమాలయాలలోకి ఎవరో గైడ్ను తీసుకొని వెళ్ళింది. కొంత దూరం పోయిన తర్వాత మెసేజ్ వచ్చింది మళ్ళీ, నీతో ఎవరూ రాకూడదు, వచ్చిన వాళ్ళని వెనక్కు పంపించింది. ఒక్కతే ముందుకు వెళ్తున్నది. మంచు కురుస్తున్నది. వచ్చిన దోవ కూడా కనపడటం లేదు. కొంత దూరం పోయిన తర్వాత అలిసిపోయింది. నేను నడవలేకుండా ఉన్నాను, అలిసిపోయినాను, ఎటు వెళ్ళాలో తెలియటం లేదు. నన్ను ఇక్కడికి రప్పించినటువంటి సిద్ధయోగులు, మహనీయులు సహాయం చేయకపోతే నేను ఇక్కడే కుప్పగూలిపోతాను అనుకున్నది సోఫియా. ఇంతలో ఆవులు, దూడలు, వాటి మెడలలో చిరుగంటల సవ్వడులు వినిపించటం మొదలుపెట్టినాయి. ఎటా అని చూసింది. ఓ చిన్న ఆవుల మంద వస్తున్నది, దూడలు ఉన్నాయి. ఓ 10-12 ఏళ్ల పిల్లవాడు, వాడు మురళి చేతిలో పట్టుకొని ఊదుతూ వస్తున్నాడు. అయినా నేను సిద్ధాశ్రమానికి వెళ్ళాలి, దోవ తప్పాను, ఎటు పోవాలో తెలియటం లేదు, సహాయం చేస్తావా అని అడిగింది ఆ పిల్లవాడిని. నేను అందుకే వచ్చాను, నా చెయ్యి పట్టుకో అన్నాడు. ఆమె చెయ్యి పట్టుకున్నాడు. నడువు అన్నాడు. ఆమె కళ్ళు మూతలు పడ్డాయి. నడుస్తున్నది. ఎంత దూరం నడిచిందో గాలిలో తేలిపోతున్నట్టుగా ఉన్నది. కొంత దూరం వెళ్ళేసరికి ఇంకా కళ్ళు తెరువు అన్నాడు. కళ్ళు తెరిచింది. ఎదురుగా ఒక చిన్న దేవాలయం యొక్క గోపురం కనిపిస్తున్నది. అక్కడ లలితాదేవి ఆలయం ఉన్నది, నీ ఇష్టదేవత, నువ్వు వెళ్ళు అన్నాడు. ఇతడు వెళ్ళిపోయినాడు. అక్కడికి వెళ్ళింది. అక్కడ 6 అడుగుల ఎత్తున్నటువంటి స్ఫటిక మేరు ప్రస్తారం, మీరు అమ్మవారి యంత్రాలు పెట్టుకుంటారు కొంతమంది. 6 అడుగుల ఎత్తున్నటువంటి స్ఫటిక మేరు ఉన్నది. దాంట్లో నుంచి శక్తి తరంగాలు వస్తున్నాయి. కళ్ళు మూసుకొని ధ్యానం చేసింది. ఇంతలో ఎవరో పిలిచారు. అమ్మా రా అన్నారు. తీసుకెళ్ళారు. ఓ సమావేశం జరుగుతున్నది. ఆ సమావేశంలో వేదిక మీద ఒక యోగి కూర్చొని ఉన్నాడు. ఆయన యోగశాస్త్ర రహస్యాలు చెప్తున్నాడు. విన్నది. కాసేపటికి సమావేశం అయిపోయింది. ఈమెను కుటీరానికి తీసుకెళ్లారు, ఉంచారు. 2 రోజులు ఉన్నది అక్కడ. వారెవరు? అక్కడ యోగశాస్త్ర విశేషాలు చెప్పిన ఆ మహనీయుడు ఎవరు? 25 ఏళ్ళు 30 ఏళ్ళ లోపు ఉన్నాడు. అంటే ఆయన వయస్సు 112 సంవత్సరాలు అన్నది. 112 సంవత్సరాలు ఆయన వయస్సు. అదేమిటి అట్లా లేడు, ఉండడు. ఆయనకు ముసలితనం రాదు. ఎక్కడివాడు ఆయన? ఆయన పేరేమిటి? ఆయన పేరు మాకు తెలియదు. ఆయన్ను జనక మహారాజు అని పిలుస్తాం మేము. ఎక్కడివాడు ఆయన? ఆయన కుర్తాళం నుంచి వచ్చాడు. కుర్తాళం ఎక్కడ ఉన్నది మాకు తెలియదు. 2-3 రోజులు ఉన్న తర్వాత ఆమెను ఏదో అనుగ్రహించి, ఇంకా నువ్వు వెళ్ళొచ్చునమ్మా, మళ్ళీ నీకు మెసేజ్ వచ్చినప్పుడు వద్దు కానీ, ఇక్కడ సిద్ధాశ్రమ విశేషాలు చూసావు నువ్వు, 100,000 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళల్లో ఉన్నారు అని చెప్పి పంపించారు. ఆమె తన అనుభవాలను ఒక గ్రంథంగా రాసింది. ఫ్రెంచ్లో రాసింది, ఇంగ్లీష్లోకి కొద్ది కాలం కిందనే ట్రాన్స్లేట్ అయింది. ఇది జరిగి అంతా 2-3 ఏళ్ల కింద, 4 ఏళ్ల లోపు జరిగినటువంటి సంఘటన. జరిగితే నేను బోస్టన్లో ఉన్నాను బిఫోర్ లాస్ట్ ఇయర్ ఉన్నప్పుడు ఒకతను నా దగ్గరికి వచ్చాడు. స్వామివారు నెట్లో చూశానండి, కుర్తాళ స్వామి టూరింగ్ అని ఏదో ప్లేసెస్ కొన్ని ఉన్నాయి, అక్కడికి వచ్చాను, మిమ్మల్ని గురించి విని వచ్చాను నేను. కుర్తాళ స్వామిటా కదా మీరు అన్నారు. అవునండి అన్నాను. వెర్ ఈస్ కుర్తాళం అన్నాడు. మీకెందుకు అన్నాను. అంటేను ఈ పుస్తకం ఇట్లా వచ్చిందండి, దాన్ని ఇంగ్లీష్లోకి నేనే ట్రాన్స్లేట్ చేశాను, కానీ కుర్తాళం ఎక్కడ ఉన్నదో నాకు తెలియదు. ఆ కుర్తాళ యోగి ఎవరో హిమాలయాలలో ఉన్నాడు,
కుర్తాళం ఎక్కడుంది, వీలైతే చూద్దామనుంది నాకు అన్నట్టు. కుర్తాళం అడ్రస్ ఇది, ఫలానా తమిళనాడులో ఉంది, మధురకు దగ్గర ఉన్నది, ఏదో చెప్పాను. అంటే ఆయన 1890